నాకు ఈ ఊరికి సంబంధం లేదు. నా పక్కనున్న అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. నాకా చిన్నప్పటి నుంచి సిగ్గు లేదు. కష్టాన్ని కామెడీ చేయడం తప్ప వేరే చాయిస్ లేదు. ఒక మగాడు పుట్టి వాడికి 25 ఏళ్ళు వచ్చి ఆడి జీవితంలో ఏమన్నా సాధిస్తే వాడిని సెలబ్రిటీ అంటారు. దీని అమ్మాయిగా పుడితేనే సెలబ్రిటీ. తగిలిన దెబ్బలు వచ్చిన హాస్పిటల్ చూస్తుంటే ఆపరేషన్ కొంచెం టైం పట్టేలా ఉంది. ఈలోగా నా కథ వినండి. వర్షాకాలం, వర్షం పడని ఓ రోజు. బాబు జాగ్రత్త. అయ్యో దెబ్బ తగిలింది. ఒక్కసారి జరిగితే రెండోసారి జరగదులే. రెండోసారి జరిగితే ఖచ్చితంగా మూడోసారి జరుగుతుంది. శీతాకాలం, స్వెటర్ రేట్లు పెరుగుతున్న రోజులవి. ఏమండి, ఏంటి జనవరి వచ్చింది, కొత్త పంచాంగం కొనండి. మన దరిద్రం తెలుసుకోవడానికి ఇంకో 25 రూపాయలు బొక్క ఎందుకు? ఛే! కనీసం గీజర్ అన్నా కొనండి, పండక్కి చుట్టాలు వస్తున్నారు. సంక్రాంతికి చుట్టాలు వస్తున్నారన్నావు, సోఫాకి కొత్త కవర్లు కొనిపెట్టాను. దీంతో నీకు ఈ ఏడాది బడ్జెట్ అయిపోయింది. ఇక నన్ను అడక్కు. ఏది అదా? అయ్యో, 3000 పెట్టి కొన్నాను, 3 రోజులు కూడా రాలేదు. నాన్న పద, దాన్ని ఎక్కడైనా వదిలేద్దాం. నాన్న, నాకున్న ఆర్థిక స్తోమతకి నీకు డిగ్రీ, దానికి పెడిగ్రీ ఒకేసారి ఇప్పించలేను. దాన్నైనా బాగా బతకని. పద. మళ్ళీ ఆ పిల్లని చూశాను. తొందరగా వెళ్ళిన నాన్న అని చెప్పాలనిపించింది. కన్ఫర్మ్గా కొడతాడని తెలుసు, అందుకే అడగలేదు. సిగ్నల్ పడితే లాగాలి. అలాగే. రాజ్యాంగంలో ప్రతి రూల్ ఫాలో అయ్యేటట్టు సిగ్నల్ పడగానే ఆపేశాడు. ఇంక రారా. జిమ్మీ, వేసవికాలం, ఖుషి రిలీజ్ అయిన కొన్నాళ్ళకి. త్వరగా రారా. ఆగరా. అమ్మాయి కారు. ఎవరు కావాలి? ఇంట్లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి చదువు కోసం అమెరికా వెళ్ళిపోయింది. రే, అమెరికా వెళ్ళిపోయారంటరా. నాన్న, 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 ఏంటన్నా? అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలి నాన్న? ఫస్ట్ టైం నీ జీవితంలో పనికొచ్చే క్వశ్చన్ అడిగావురా. అమెరికా నువ్వు వెళ్ళాలంటే ముందు 10th పాస్ అవ్వాలిరా. తర్వాత ఇంటర్లో 80% పైన తెచ్చుకోవాలి. ఎంసెట్లో నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను నీకు డొనేషన్ కట్టలేను కాబట్టి.
అప్పటికీ నీకు ఏ ఎదవలవాట్లు అబ్బకపోతే నువ్వు ఇంజనీరింగ్ రాసి జిఆర్ఈ పాస్ అయ్యి ఆ తర్వాత నువ్వు అమెరికాకు వెళ్ళొచ్చు. మా నాన్న చెప్పడం మొదలుపెట్టాక ముందు ఊపు వచ్చింది, తర్వాత నీరసం వచ్చింది. చెప్పడం పూర్తయ్యేలోపు మన వల్ల కాదనే క్లారిటీ వచ్చింది. కానీ అమెరికా వెళ్ళాలని మాత్రం అనిపించింది. అమ్మాయిని మర్చిపోయాను కానీ అమెరికాని మాత్రం మర్చిపోలేదు. 18 ఏళ్ళకి సిగరెట్లు పెరిగాయి, 20 ఏళ్ళకి గొడవలు పెరిగాయి, 22 ఏళ్ళకి సబ్జెక్టులు పెరిగాయి, 24 ఏళ్ళకి ఎందుకు పనికిరాను డిగ్రీ వచ్చింది. నీ పని బాగుందిరా పమ్మిగా. మందు, పచ్చడి, మ్యూజిక్. నీకంటే మందు అలవాటు ఉంది. మరి నేనేం చేయాలరా? బావా కుట్టు కట్టేస్తుంటే కొట్టేశా. నీ కొట్లో నువ్వు కొట్టడానికి సిగ్గులేదా? డాడీ మందు కొడుతున్నాం, మంచిగా 2 చిప్స్ పెట్టమంటే ఇస్తారా మరి? చింతేనమ్మా ఎదుగు బతుకులని జీవితం. అదేంటి బా ఇప్పుడు ఇదిగా? రా పూర్వం సెంటర్లో సిగరెట్ కాల్చేవాళ్ళం, తర్వాత సంచవరు కాల్చేవాళ్ళం, ఇప్పుడు ఇంటి మీద సిగరెట్ కాల్చుకుంటున్నాంగా. దాన్ని ఎదగడం అనర్రా, బరి తెగించడం అంటారు. ఏదోట్లే బావా, ఎవరి వీక్నెస్ వాళ్ళదే. నీకు అమెరికా వీక్నెస్ అయినా నీకు అమెరికా అంటే ఎందుకు బాగా అంత పిచ్చి? మనలాంటి మిడిల్ క్లాస్ వాడు కూడా రిచ్గా బతకగలిగేది అక్కడే. అయినా మనమాట ఈ మార్క్షీట్లో బుక్లు ఎట్లా ఉంటాయి, అవన్నీ అమెరికా పట్టుకుని ప్రయాణం చేయడం అంటే కష్టమే. అయినా నీ వేసే ఎందుకు అనిసలిపోయింది? అది 2014. కొంచెం భయంతోనే వెళ్ళాను రా. హలో, హాయ్, ఐఎమ్ మోహన్ రంగా. sorry sir, your visa has been rejected. అది 2015 రా. ఈసారి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళా. హాయ్, హలో, ఐఎమ్ మోహన్ రంగా. Rejected. Next, please. 2016లో చాలా క్యాజువల్గా వెళ్ళాను రా. Thank you, ma'am. Next, please. హే, వాట్సాప్? Hi. ఐఎమ్ మోహన్ రంగా. Sorry, sir. Your visa has been rejected. భయంతో వెళ్ళినా, కాన్ఫిడెంట్గా వెళ్ళినా, క్యాజువల్గా వెళ్ళినా వెనక్కి పంపిస్తున్నారా. మరి రేపు ఎడాలబోతున్నా బావా? అది హాయ్, ఐఎమ్ Next. హే మామీ. మళ్ళీ చేస్తా. ఐ గాట్ ద వీసా డాడీ. ప్రపంచంలో నీకంటే దరిద్రుడు ఉంటాడరా? సప్త సముద్రాలని ఇలా దాడతావరా? నాన్నెందుకురా తిడుతున్నారు? హీఈస్ జెలస్ రే. దీన్ని కోపం జుగుప్స అంటారా, ఏడుపు కాదు. జూప్స్ అంటే ఏంటి బాబాయ్? అసహ్యాన్ని మించింది ఇప్పుడు ఇది చేసింది. మీరు ఊరుకోండి. నువ్వు చెప్పు నాన్న, అసలు ఎలా వచ్చింది? అంతా సరోజ గారి దయవల్లే అమ్మా. సరోజ గారా? ఎవరావిడ? మన సందు చివరు ఉండేవారు. ఉండేవారంటున్నావు, ఇప్పుడు లేరా? బై గాడ్స్ గ్రేస్ మొన్నే. అంటే వాళ్ళు 4 అన్నదమ్ములు, అందరు అక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం కన్నా ఈవిడ్ని అక్కడికి తీసుకెళ్ళడం సులువని నన్ను
బతిమాలితే టికెట్లకు లోపించారనమాట. ఎప్పుడు తగలెడుతున్నావు?